జిల్లాలో పర్యటించారు సార్. అక్కడ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులని పరిశీలిస్తూ ఆయన చాలా కామెంట్స్ చేశారు. అక్కడ ఒక సభలో ఆడబిడ్డ జోలికి వస్తే అదే ఆఖరి రోజు, ప్రతి ఏడాది రైతులకి 20,000 ఇస్తాం, రాష్ట్రంలో గంజాయి వేచ్ రెచ్చిపోతుంది, వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయి, ప్రజల కోసమే కూటమి, ఇక ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇస్తున్నాం, ఇది తల్లికి వందనం అండి. ఇక ప్రజల ఆరోగ్యం కోసమే సంజీవిని పథకం తెచ్చాం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. ఇంకోటి ఏంటంటే 1,00,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలకి మారారు అని అన్నారు. దీన్ని మనం గతంలో ఒకసారి డిస్కస్ చేశాం సార్. ఇది ఆయన జయంత్ చౌదరిని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి. అసలు ముందు ఆయన ఏమన్నారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారిది ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు మార్కాపురంలో మాట్లాడింది సరే బయట వచ్చి. అదే ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన ఏదైనా సరే అసలు చాలా స్ట్రాంగ్ గా, అంటే మరి పబ్లిక్ ఇంత మీడియా ఇదంతా వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు మతిమరుపు అనుకుంటారా, లేకపోతే ఒక మాటను పదే పదే చెప్పినా, లేకపోతే స్ట్రాంగ్ గా మనం గట్టిగా చెప్తే అదే కరెక్ట్ అని విశ్వసిస్తారు అనుకుంటే పోనీ అది వేరే ప్రాంతాల్లో చెప్తే పర్వాలేదు. కానీ వాళ్ళు దే ఆర్ ఆల్ డైరెక్ట్ సఫరర్స్ కదా. అక్కడ సఫరర్స్ వాళ్ళందరూ ఉంటే కూడా అదే దీన్ని బుకాయించడం అనేది ఎంతవరకు కరెక్ట్. పైగా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే డ్రాప్అవుట్స్, స్కూల్ డ్రాప్అవుట్స్ చాలా మంది పేరెంట్స్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే గతంలో చాలా అద్భుతంగా, అంటే రాజకీయాలకు అతీతంగా చాలా మంది అన్నది ఏంటంటే పొలిటికల్ పార్టీస్ అనేటువంటి దీంతో మేము అతీతంగా చెప్తున్నాము, గతంలో అసలు స్కూల్ రూపురేఖలు మార్చేసినటువంటి ఇది ఆంధ్రప్రదేశ్ను మోడల్గా తమిళనాడు వాళ్ళు తీసుకున్నారు, అటు కర్ణాటకలో తీసుకున్నారు. తర్వాత నేను లాంగ్వేజ్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాల నుంచి కొంతమంది ప్రతినిధులు వచ్చారు ఇక్కడ స్టడీ టూర్ లాగా. అసలు ఏంటి ఆ స్కూల్ సిలబస్ ఎలా మార్చారు, స్కూళ్ళ రూపురేఖలు ఎలా మార్చారు చూస్తామని చెప్పని అక్కడ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఆ మోడల్ని అడాప్ట్ చేసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసినా కూడా బాగుండేది. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, మరి ప్రైవేటు పెద్ద లక్షల రూపాయల ఫీజులు, అసలు ఎల్కేజీకి లక్షల రూపాయల ఫీజులు అంటే చాలా ఆశ్చర్యం వేసింది ఎల్కేజీకి. అలాంటి స్కూల్స్ ఇవాళ ఇటు తెలంగాణలో హైదరాబాద్లో అదే రకమైన పరిస్థితి అక్కడ కూడా ఉంది. దానికో మళ్ళీ పెద్ద హైప్ క్రియేట్ చేయటం, ఈ పిల్లవాడి టాలెంట్ని ఏదో అప్పుడే బుడిబుడి అడుగులు వేసేటువంటి పిల్లవాడిని వీళ్ళు అతని బ్రెయిన్ని దీన్ని స్కాన్ చేసి ఇంటర్వ్యూ చేసినట్టు బిల్డప్ ఇచ్చి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి వాళ్ళకి హంగామాగా చేయటం అనమాట. ఇవేమీ లేకుండా పౌష్టికాహారం ఇచ్చి, మంచి యూనిఫామ్స్ ఇచ్చి, స్కూల్ బ్యాగ్స్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, ట్యాబ్స్ ఇచ్చి ఇదంతా కూడా చేస్తే వాటన్నిటిని కూడా పూర్తిగా మొత్తం భ్రష్టు పట్టి చూసుకోండి. చిరిగిపోయిన స్కూల్ బ్యాగ్స్ వేసుకెళ్తాం, మొన్న ఓపెన్ అయ్యాయి కదా 12వ తారీఖు ప్రాంతాల్లో. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేశారు, స్కూల్ డ్రాప్అవుట్స్ పెరుగుతున్నారంటే అదేం లేదు, ఉట్టిదే అంతా బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పన్నారు. సో దీని గురించి ఒకసారి మనం చెప్పడం ఎందుకు, మనం పార్లమెంట్ సాక్షిగానే చేద్దామని చెప్పని పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ సుబ్బారెడ్డి గారు ఆయన లోక్సభలో ఇటు రాజ్యసభలోనేమో ఎంపీ గొల్ల బాబురావు గారు అనుకుంటా, వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల విద్యారంగం, విద్యార్థుల నమోదు, ఎన్రోల్మెంటు, తర్వాత డ్రాప్అవుట్లు వీటికి సంబంధించి ఏంటి అని అడిగితే కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ఇన్ రైటింగ్లో ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటిది అనమాట. ఇన్ రైటింగ్లో ఏమని, UDISE అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ నివేదిక ఆధారంగా చెప్పాడు ఆయన. ఏంటి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక అంటే దాంట్లో పార్లమెంట్లో ఇచ్చినటువంటి ఇదనమాట. ఇది కేంద్ర ప్రభుత్వం సమర్పించినటువంటి ఆన్సర్లో ఉన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గింది అని చెప్పని ఈ UDISE ప్లస్ డేటా ప్రకారంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇది 2022-2023 మధ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 42,56,13 ఉంటే అది 23-24 నాటికి 40,50,000 పైచులకు మాత్రమే ఉంది. తర్వాత ఏమైంది ఇది అంటే ఇక్కడ 24-25 నాటికి
36,43,083కి ఇది పడిపోయింది. అంటే ఎంత దారుణంగా తగ్గిపోయిందని చెప్పని అనుకోవాలంటే లక్షల సంఖ్యలో 2022-23లో 41,87,640 నుండి అది 24-25 నాటికేమో 47,01,905కి ఇదే పెరిగిందని చెప్పని ఈయన చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఇదంతా ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్నారు. ఇది ఇక్కడ గమనించాల్సింది. అక్కడ తగ్గారు, ఇక్కడేమో ప్రైవేట్ పాఠశాలల్లోనేమో పెరిగారు. అంటే ఏంటి, ఏదో రకంగా తల తాకట్టు పెట్టైనా సరే పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య ఆశ్చర్యకరంగా 2022-23లో 40 లక్షల పైచీలుకుంటే అది 47 లక్షలకి పెరిగింది. సెకండరీ స్థాయిలో చూసుకున్నట్టయితే డ్రాప్అవుట్లు ఏది ఇక్కడ ప్రైమరీ స్థాయిలో డ్రాప్అవుట్ల సంఖ్య కంటే కూడా కొంత తక్కువగా ఉన్నా కూడా 9-10 తరగతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో డ్రాప్అవుట్ల రేట్ అయితే చాలా ఆందోళనకరంగా మారిందని చెప్తున్నారు. అంటే 2023-24 సెకండరీ స్థాయిలో డ్రాప్అవుట్ల రేటు 12.5% ఉంటే 24-25కి వచ్చేసరికి 15.5% అనేది ఇక్కడ ఉన్నటువంటి లెక్కలంటే ఎంత ఆందోళనకరంగా, ఎంత గందరగోళంగా ఈ లెక్కలు ఉన్నాయి. ఇది అఫీషియల్ రిపోర్ట్, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫీషియల్ రిపోర్ట్. ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. సంవత్సరాల ప్రకారంగా చూసుకుంటే ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఒకవైపు అధికారిక లెక్క ఎలా చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగాల్లో ఎలా చెప్తారండి ఇది ఇట్లా పెరిగారు అని చెప్పని చెప్తారు. సరే, గంజాయి గురించి మాట్లాడదాం, అది కూడా మాట్లాడారు కదా. గంజా అంతకుముందు ఏమన్నారు, మొత్తం గత ప్రభుత్వం లేదు గంజాయిని అణిచిపడేసాం దెబ్బకని చెప్పంటే సరిగ్గా గంజాయి అణిచేసామని చెప్పిన రెండో రోజు అక్కడ రైడ్స్ జరుగుతుంటాయి. 2 days బ్యాక్ కూడా గంజాయి బ్యాచ్ని మళ్ళీ పట్టుకున్నారు. దాదాపు ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణలోనూ, లేకపోతే చెన్నైలోనూ, కర్ణాటకలోనూ ఈ గంజాయి వీటిల్ని పట్టుకుంటూనే ఉంటారు. వీటి మూలాలు ఎక్కడ అని చెప్పానంటే ఆ ఒరిస్సా బార్డర్ కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం అవుట్స్కట్స్ నుంచి కానీ మొదలవుతూ ఉంటుంది. ఖచ్చితంగా మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలవుతూ ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో పట్టుబడే ప్రతి గంజాయి కేసుకి కూడా మూలాలు ఎక్కడంటే అక్కడి నుంచే ఉంటాయి. దాన్ని కూడా ఈయన అణిచేసామని చెప్తున్నారు. ఇంకో పాయింట్ ఏంటి చెప్పారు అన్నది ఇంకో పాయింట్, వైసీపీ హయాంలో పోలవరాన్ని పట్టించుకోలేదు, అదొకటి అన్నారండి. సరే, ఇక అది మనకేంటంటే అరిగిపోయిన రికార్డ్ లాగా పోలవరం అనగానే మనకేమో అందరికి గుర్తొచ్చేదేమో మోడీ గారు ఏటీఎం అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. తర్వాత ప్రజల ఆరోగ్యం కోసమే సంజీవిని పథకం తెచ్చాం.